వెల్కమ్ టు డిజిసేవాపై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోయేది ఏంటంటే రీఛార్జ్ సర్వీస్ ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అన్నది నేను చూపించబోతున్నాను. ముందుగా మన యొక్క వెబ్సైట్ లో లాగిన్ అవుతాం. ఏపీఎస్ లాగిన్ లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి రీఛార్జ్ అని ఉంది కదా, ఈ రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. ఈ రీఛార్జ్ లో మీరు మొత్తం 3 టైప్స్ ఆఫ్ రీఛార్జెస్ ఉంటాయి. రీఛార్జ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ అని. సో ఇక్కడ ప్రీపెయిడ్ రీఛార్జ్ మీద క్లిక్ చేద్దాం. ఆపరేటర్ నేమ్ అడుగుతుంది. మీది ఏ మొబైల్ సెలెక్ట్ చేసుకోండి, సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, నెంబర్ ఎంటర్ చేస్తారు, అన్నది ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ డేటా యాడ్ ఆన్ నేను చేస్తున్నాను. 1 GB డేటాకి 22 రూపీస్ ఉంది, 22 ఎంటర్ చేశాను. ప్లాన్స్లో ఏమైనా మీకు ఏమైనా చేంజెస్, మీకు ఇక్కడ ఏమైనా తప్పు ప్లాన్ చూపిస్తుంది అంటే ఎయిర్టెల్ వెబ్సైట్కి వెళ్ళండి, ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్ని చూపిస్తే దానికి తగ్గ అమౌంట్ ఎంటర్ చేయండి, రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో రీఛార్జెస్ అందరూ కూడా ఇందులోనే వాడండి, టెంపరీగా ఏపీఎస్ లాగిన్లోనే వాడండి. 99.9% సక్సెస్ రేట్ అన్నది ఇందులో ఉంటుంది. చేద్దాం. రీఛార్జ్ సక్సెస్ అయిపోయింది. సో ఈ విధంగా రీఛార్జ్ అయితే వెంటనే మనకి చూసారు కదా ఇన్స్టెంట్ గా సక్సెస్ అయిపోతుంది. ఆ వ్యక్తికి కూడా విత్ ఇన్ సెకండ్ లో మెసేజ్ అన్నది వెళ్ళడం జరుగుతుంది. కూడా ఏపీఎస్ లాగిన్ లోనే రీఛార్జెస్ అన్నది యూజ్ చేయండి. థ్యాంక్ యూ.